సిద్దిపేట జిల్లా ములుగు మండలం వాగునూతి గ్రామ పంచాయతీ కార్యదర్శి అదే గ్రామంలోని మైనార్టీ కులస్తులతో సెల్ ఫోన్లో వాగ్వివాదం చేసింది. అయితే ఇదే క్రమంలో మాదిగ కులస్తుల లాంటి దానినార అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ విషయం తెలుసుకున్న దళిత వర్గీయులు ఎంఆర్పీఎస్ నాయకులు మాదిగ కులస్తులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మైసరాములు మాట్లాడారు. మాదిగల పట్ల బాధాకరమని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో ఉద్యోగం పొంది ఆయన సామాజిక వర్గీయులను దూషించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన పంచాయతీ కార్యదర్శిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని విధుల నుండి తొలగించాలని అన్నారు. తమకు న్యాయం జరగని ఎడల ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. నేను బుడియా మహేష్, సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుని. ఏంటంటే ఈరోజు వాగునూతి అనే గ్రామంలో మంజులారెడ్డి అనే వ్యక్తి మరియు ముస్లిం క్యాస్ట్ అయిన జాఫర్ అనే వ్యక్తికి ఇద్దరి మధ్యలో ఏదో మాటల యుద్ధం జరుగుతుంది. వాళ్ళ ప్రైవేటీకరణకు సంబంధించింది. అందులో మన దళిత జాతికి చెందిన వ్యక్తిని కీచపరుస్తూ నేను మాదిగని అనుకుంటున్నావా అని ఎడబడతాడ పడుకోవడానికి నేను రెడ్డిని, నేను మంజుల రెడ్డిని ఇక్కడ అని మన దళిత జాతిని కీచపరుస్తూ మాట్లాడింది. కాబట్టి మేము ఉదయం ములుగు మండలాలకు సంబంధించిన వివిధ గ్రామాలకు చెందిన వ్యక్తులం మార్నింగ్ 10:30 నుండి ఈవినింగ్ 7:37 వరకు అవుతున్న టైంలో కూడా ఎస్ఐ కానీ ఇక్కడ సిఐ గారు కానీ మాకైతే ఎలాంటి న్యాయం జరిగినట్టు అనిపిస్తలేదు. ఏది మాట్లాడినా మార్చి పేపర్లు రాపిస్తూ తప్ప మాకు తగిన న్యాయం అయితే ఖచ్చితంగా జరగట్లేదు. ఇటు విషయంలో మాకు ఇక్కడ న్యాయం జరగకపోతే ఎంఆర్పిఎస్కు సంబంధించిన అనుబంధ సంఘాలన్నింటినీ ఏకం చేస్తూ ఖచ్చితంగా రాస్తారోకోలు కావచ్చు, ధర్నాలు చేస్తాం. ఖచ్చితంగా ఆమె పైన ఈ వ్యక్తి ఎవరైతే మాదిగ లంజముండా అని అన్న వ్యక్తి మంజుల రెడ్డి మీద ఎస్సీ అట్రాసిటీ ఖచ్చితంగా నమోదు చేసే విధంగా చేయాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆమెను విధుల నుంచి కూడా సస్పెండ్ చేయాల్సిందిగా కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం ద్వారా, చట్టాల ద్వారా, హక్కుల ద్వారా నడుస్తున్న ఈ ప్రభుత్వంలో అదే భారత రాజ్యాంగం ద్వారా మహిళలకు హక్కులు కల్పించడం జరిగింది. ఆ భారత రాజ్యాంగం ద్వారానే ఒక ప్రభుత్వ ఉద్యోగ ఎన్నికైనటువంటి ఒక మహిళ, అగ్రకుల మహిళ మరి తరతరాలుగా అవమానాలకు, అన్యాయాలకు, చీత్కారాలకు, చీదరింపులకు గురవుతూ మరి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో మాదిగా అని చెప్పుకోవడానికి సగర్వంగా ఈరోజు ముందుకొస్తున్న సందర్భంలో దేశ చరిత్రను, రాష్ట్ర చరిత్రను మాదిగ వైపు దింపుకుంటున్న ఈ సందర్భంలో కూడా మరి సాటి మహిళని కూడా చూడకుండా మాదిగ జాతిని ఉద్దేశించి మీలాగా మాదిగ లంజలు అనుకుంటున్నారా అంటూ జాతిని అత్యంత జుగుప్సాకరంగా అవమానపరుస్తూ భారతదేశంలో ఉన్నటువంటి మాదిగ జాతి మొత్తాన్ని అవమానపరిచినటువంటి ఈ మహిళను మరి ఖచ్చితంగా విధుల నుంచి బహిష్కరించాలి, సస్పెండ్ చేయాలి. అదేవిధంగా మాదిగ జాతికి ఇలాంటి అన్యాయాలు, అవమానాలు జరగకుండా ఆ మహిళపై ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. లేదనంటే ఇలాంటి పోలీస్ స్టేషన్లో రకరకాల కారణాలు చెప్తూ, తాత్సారం చేస్తూ మాదిగ జాతికి, మా కులానికి అన్యాయం చేయాలని చూసిన ఎడల ఖచ్చితంగా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి మరి ఈ కేసును ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసు నిలిపే విధంగా చేస్తామని ఈ సందర్భంగా మరి ప్రజానీకానికి తెలియజేసుకుంటూ పోలీసు వర్గానికి హెచ్చరిక చేస్తున్నాము. ఎట్టి పరిస్థితిలో మరి ఈ కేసు విషయంలో ఎస్సీ ఎస్టీ కేసు చేయకపోతే గౌరవశ్రీ కృష్ణమాదిగ ఆధ్వర్యంలో మరి దళిత సంఘాలన్నింటినీ కలుపుకొని మరి ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మరి ములుగు పిఎస్ గారు. నా పేరు ఆదాస్ మహేష్, నేను ములుగు మండల్ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిని. వాగునూతి అనే గ్రామంలో సెక్రటరీ మరియు వాగునూతి గ్రామస్తుడు జాఫర్కి ఇద్దరికి సంభాషణలో ఒక
మాదిగ జాతిని కించపరుస్తూ మాట్లాడడం జరిగింది. దాన్ని ఖండిస్తూ మా ములుగు మండల్ ఎంఆర్పిఎస్ నాయకులు మరియు జిల్లా నాయకులతో సహా ములుగు మండల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు తీసుకొని మాకు చట్టరీత్యా న్యాయం చేయాలని కోరుతున్నాము. ఈ ఎడల న్యాయం జరగకపోతే మేము రాష్ట్ర స్థాయిలో కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తామని కోరుతున్నాము.